క్లూస్ నాకేం తెలియలేదు. ప్రేమతో దగ్గరవ్వాలన్న నా పాత ఫార్ములా వర్కౌట్ అవ్వలేదు. అందుకే మన దుబాయ్ ప్లాన్ వర్కౌట్ చేస్తాను. ఏర్పాట్లు చేయటానికి నేను రెడీగా ఉంటాను. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నువ్వు నా ప్రాణం సావిత్రి. నీకోసం ప్రాణాలు ఇవ్వాలన్నా సంతోషంగా ఇస్తాను, కానీ నీకు పరాయి వాళ్ళ మాత్రం బతకలేను సావిత్రి. ఈ నంబర్ ఎవరిదై ఉంటుంది? హలో, సావిత్ర మాట్లాడేది? అవును, ఎవరు మాట్లాడేది? నేనెవరైతే నీకెందుకు, చెప్పేది విను. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా? ఎంక్వైరీలు చేస్తున్నావంట. ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలని ముచ్చటపడకు. మర్యాదగా చెప్పింది వినలేదనుకో, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నన్ను చూస్తావు. కానీ నన్ను చూసిన మరుక్షణం నువ్వుండవు. ఎవరు నువ్వంటే సమాధానం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నేనెవరనేది సమస్య కాదు, నువ్వు ఎంక్వైరీలు పరిశోధనలు చేస్తున్నావే అది సమస్య. మర్యాదగా ఊర్మిళ కేసు గురించి ఎంక్వైరీలు చేయడం ఆప్ చేయి. లేదంటే చాలా నష్టపోతావు. ఎవరూ చెప్పే ధైర్యం లేదు గాని బెదిరిస్తున్నావా? చావు తన గురించి చెప్పదు, వచ్చి తీసుకెళ్ళిపోద్ది. నేను అదే టైపు. మంచిగా మాట విను. లేదు నేను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అంటావా, చావు నిన్నే కాదు కంఠసాల్లో ఉన్న మీ అమ్మ నాన్నలను కూడా తీసుకెళ్ళిపోతుంది. కేసు గురించి వదిలేస్తావో చస్తావో డిసైడ్ చేసుకో. ఇంత చేసిన మీరంటే నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆ అభిమానం పెళ్లి చేసుకునేంత అయితే కాదు. మనసులో ఆయన్ని పెట్టుకొని మీతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే అమ్మ వాళ్ళని అడిగాను. నాన్న 4 రోజులు గడువిచ్చారు. సావిత్రి, నువ్వా? ఏంటి సడన్గా? ఏమైంది సావిత్రి? ఏంటి అలా ఉన్నావు? ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. బెదిరిస్తున్నారా? నిన్ను బెదిరిస్తున్నారా? ఎవడు ఎవడు వాడు? ఎవరో చెప్పటం లేదు. ఊర్మిళ గురించి ఎంక్వైరీ చేయటం ఆపమని, లేదంటే నన్నే కాకుండా మా అమ్మా నాన్నని కూడా చంపుతానని బెదిరిస్తున్నాడు. చంపుతాడన్నా? నా సావిత్రిని చంపుతాడన్నా? ఎవడు సావిత్రి ఫోన్ చేసింది? నీ వెనక నేనున్నానని తెలియక ఫోన్ చేసినట్టున్నాడు. ఇది
ఖచ్చితంగా ఆ ఊర్మిళకు సంబంధించిన వాళ్ళ పనే అయి ఉంటుంది. వాళ్ళల్లో నిన్ను బెదిరించేంత ధైర్యం ఎవరికుంది? ఫోన్ చెయ్యి. ఫోన్ నెంబర్ ఉంటుందిగా, చెయ్యి. వాడెవడో నేను మాట్లాడతాను. నిన్ను చంపుతానంటాడా? ఫోన్ చేయి సావిత్రి. అతనేదో పబ్లిక్ బూత్ నుంచి చేశాడు. అవునా? అయినా పర్లేదు. ఏ ఏరియా నుంచి చేశాడో తెలుస్తుందిగా, చెయ్యి. వాడెవడో తెలుసుకుని వాడంతు చూస్తాను. హలో, ఎవరు? సావుని. చావా? ఎవడరా మాట్లాడేది? నా బయోడేటాతో నీకు పని లేదు. నేను చెప్పింది చేయడమే నీ పని. నువ్వు చెప్పింది చేయాలా? ఎరా, తాగి మాట్లాడుతున్నావా? చెయ్యకపోతే అనవసరంగా చచ్చిపోతావు. ఊర్మిళ గారి గురించి ఎంక్వైరీలు చేస్తున్నావంట. ఏ, నువ్వేమైనా గూఢాచారి 116 అనుకుంటున్నావా? మంచిగా చెప్పింది వింటే ప్రాణాలతో ఉంటావు. లేదు నేను హీరోనంటావా? నీ శ్రద్ధాంజలి ఫోటో వాలు పోస్టర్లా గోడ మీద తెలుద్ది. రే, ఫోన్లో బెదిరించడం కాదురా. దమ్ముంటే నా ముందుకు రారా. అవునరా, ఎంక్వైరీ చేస్తున్నాను. నా సావిత్రి సంతోషంగా ఉండాలి అంటే సత్య బయటికి రావాలి. సత్య బయటికి రావాలంటే మీ ఊర్మిళ ఎక్కడుందో తెలియాలి. తెలుసుకుంటాన్రా. అప్పుడు దాకా నువ్వు బతికుండాలిగా. చస్తాన్రా. నా సావిత్రి కోసం, సత్యాన్ని బయటికి తీసుకురావడం కోసం చస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఊర్మిళ కోసం ఎంక్వైరీ చేయడం మాత్రం ఆపను. ఊర్మిళ గురించి నువ్వే కాదు, ఎవరికి తెలియకుండా నేను ఎంక్వైరీ చేస్తున్న విషయం కూడా తెలిసిందంటే ఊర్మిళ మనుషులు మన ప్రతి మూమెంట్ని గమనిస్తున్నారన్నమాట. నేనుండగా నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకే మనం ముంబై వెళ్తున్న విషయం మూడో కంటికి తెలియకూడదు. చివరికి లావణ్య కూడా. ఇది అనుమానం కాదు సావిత్రి, జాగ్రత్త. ఎవరికి తెలియదనుకున్న మన విషయాలు వాళ్ళకు తెలుస్తున్నాయంటే మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అందుకే చెప్తున్నాను. నా గురించి ఇంతగా ఆలోచించే మిమ్మల్ని అశ్రద్ధ చేశాను. మీ గురించి పట్టించుకోవటం లేదని ఎలా అనుకున్నారండి? నేను మీతో సరిగ్గా ఉండటం లేదని మీరెలా బాధపడుతుంటే నాకెంత బాధగా అనిపించిందో తెలుసా? మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, దూరం చేసుకోవటం ఎప్పటికీ జరగదు. దయచేసి ఇంకెప్పుడు అలా అపార్థం చేసుకోకండి. వస్తాను. ఎక్కడికి? ఇంటికి. ఒకదానివే వెళ్తావా? కొత్తేముంది, అలవాటేగా. నన్ను మనం ముంబై వెళ్లేదాకా నువ్వు ఒంటరిగా తిరగడం మంచిది కాదు. పద, నేను తోడొస్తాను. పద.
నువ్వేం భయపడకు సావిత్రి. ఎవర్రా మీరు? చూడమ్మా, మాకు నీతో పని లేదు. ప్రాణాల మీద ఆశుంటే పారిపో. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? రేయ్, మాకు డబ్బులిచ్చింది దాన్నేసేయడానికి. అడ్డొస్తే బోనస్గా నిన్ను చంపాల్సి వస్తుంది. రేయ్, చావు తన్ని తాకాలి అంటే అది ముందు నన్ను తాకాలరా. రేయ్, వీడు మాటలతో వినేటట్లేడు. వీడి సంగతి మీరు చూసుకోండి రా. రండ్రా, ఎక్కు. రేయ్, మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి, సావిత్రికి 24 గంటలు రక్షణగా ఈ చంద్ర ఉంటాడని. సావిత్రి, నీకేం కాలేదుగా? అయ్యో, రక్తం వస్తుంది. హాస్పిటల్కి వెళ్దాం పదండి. హ, ఏం పర్లేదు సావిత్రి, చిన్న దెబ్బలేగా. ఇంటికెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకే నేను ఒంటరిగా వెళ్ళనివ్వంది. ఇదే నువ్వు ఒంటరిగా వచ్చి ఉంటే నేనుండగా నిన్నేమీ చేయలేమని ఈ పాటికి వాళ్ళకి అర్థమై ఉంటుంది. పద. ఇంకా చాలే సావిత్రి. ఏం సావిత్రి, ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇప్పుడు ఏమైందని? ఎందుకండి నేనంటే అంత అభిమానం? నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, మాటలు పడ్డారు. చివరికి నన్ను కాపాడటం కోసం మీ ప్రాణాలకు తెగించి ఆ రౌడీలతో కలబడ్డారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. రుణం తీర్చుకొని నన్ను పరాయవాణి చేస్తావా సావిత్రి? నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని అప్పుడే చెప్పాను. అది కేవలం మాట కాదు సావిత్రి, నిజం. ప్రేమంటే అది దక్కకపోతే ప్రాణాలు తీయటమో తీసుకోవటమో అనుకుంటారు చాలామంది. అది కాదు సావిత్రి ప్రేమంటే. ఇష్టమైన వ్యక్తికి జీవితాంతం కష్టం రాకుండా చూసుకోవటమే ప్రేమంటే.
అయినా నాకు తగిలిన గాయాలదేముంది సావిత్రి, 2 రోజుల్లో తగ్గిపోతాయి. నీకేమీ కాకుండా కాపాడుకోగలిగానే, అది నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉంటే అయిన వాళ్లే కాదనుకుని వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో నా గురించి అనుక్షణం ఆలోచించే మీలాంటి మంచి వ్యక్తి తోడు దొరకటం నా అదృష్టమండి. తోడుగా ఉండగలగడం నా అదృష్టం సావిత్రి. ఓకే సావిత్రి, ఇప్పటికే నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నేను వెళ్తాను. ఒళ్ళంతా గాయాలు పెట్టుకుని ఎక్కడికి? ఇంటికెళ్తాను. ఏ, ఇది మీ ఇల్లు కాదా? ఇలాంటి స్థితిలో మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పూటకి ఇక్కడే రెస్ట్ తీసుకోండి. నీకెందుకు శ్రమ? వాళ్ళు నా మీద దాడి చేస్తుంటే నాకెందుకని మీరనుకోలేదే? సుఖాల్లో బంధువులు, కష్టాల్లో స్నేహితులు అన్నమాట నిజం చేసి చూపించింది మీరే. మీకు సేవ చేయటం నాకెప్పుడూ శ్రమ కాదు. రెస్ట్ తీసుకోండి, కాఫీ తీసుకొస్తాను. పెళ్లి కాకుండానే నీతో సేవలు చేయించుకునే అవకాశం వచ్చింది. పెళ్లి తర్వాత ఇంకెన్ని సేవలు చేస్తావో. నమస్తే మేడం. నమస్తే మేడం. వెళ్ళిన పని ఏమైంది? చెప్పినట్టు చేశాం మేడం. దాని రియాక్షన్ ఏంటి? నిజంగానే మేము దాని మీద అటాక్ చేశామనుకుని గజగజ వణికిపోయిందమ్మా. చంద్రకి బాగా దెబ్బలు తగిలాయా? ఆ ఊపులో 2-3 దెబ్బలు గట్టిగా పడ్డాయమ్మా. ఏం పర్వాలేదు. అలాంటి దెబ్బలు పడితేనే చంద్ర మీద, అతని మాటల మీద నమ్మకం పెరుగుతుంది. మొత్తానికి ఎపిసోడ్ సక్సెస్ అయిందన్నమాట. అవంతా నమ్మిందంటే సక్సెస్ అయినట్టే కదమ్మా. నమ్మాలి. ఈ ఫైట్నే కాదు, అన్నీ నమ్మాలి, అందరినీ నమ్మాలి. దాని బ్రతుకు దుబాయ్ వీధుల్లో పడే వరకు అదలా నమ్ముతూనే ఉండాలి. బాగానే దెబ్బలు తగిలాయి అంటున్నారు. పాపం చంద్ర పరిస్థితి ఎలా ఉందో పలకరిద్దాం. సరే, మీరు వెళ్ళండి. రండిరా.